ప్రైవేట్ కాంట్రాక్టర్ అవుతుంది. సంవత్సరం దాటింది. ఇప్పుడు ఆత్మలో లేనటువంటి వాళ్ళని 60 మందిని తీసుకున్నటువంటి ఈ వర్కర్స్కి గత 2 నెలల నుంచి జీతాలు ఇవ్వటం లేదు. ఆ జీతాలు ఇవ్వటం కోసం గతంలో 2 సార్లు ఎమ్మెల్యే గారికి కమిషనర్ గారికి తెలియపరచగా ఏప్రిల్ నెల జీతం వేశారు, మే నెల వేయలేదు. మరి జూన్ నెలకు సంబంధించి కూడా కాంట్రాక్ట్ అయిపోయింది, మేము పెండింగ్లో ఉంది 1 నెలది అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు తీసుకున్నారో కాంట్రాక్ట్ తెలియదు. కానీ కమిషనర్ గారు వీళ్ళ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మేము పెట్టుకుంటాం, మిమ్మల్ని మీరు పని చేయండి అని చెప్పి గత నెల ఎమ్మెల్యే గారి ఆఫీస్ వద్ద వీళ్ళకి హామీ ఇచ్చి ఉన్నారు. కానీ ఆ నెల ఈ నెల 2 నెలల నుంచి వీళ్ళకి జీతాలు లేవు. మరి కమిషనర్ గారు వెంటనే స్పందించి వీళ్ళకి 2 నెలలు జీతాలు వేసి ఈ 60 మంది వర్కర్లు కూడా ఆప్కోలో చేర్పించడానికి మన మున్సిపాలిటీ నుంచి రికమెండ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేస్తూ ఆప్కోలో ఉన్నటువంటి కార్మికులకు ఏ రకమైనటువంటి జీతాలు ఇస్తున్నారో అదే జీతాలు వీళ్ళకి ఇవ్వాలని, ఈ 60 మంది కూడా మరి ఎట్టి చాకరీ చేస్తున్నారు, వాళ్ళతో పాటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేటటువంటి సిస్టమ్ నుంచి మినహాయించి వీళ్ళని ప్రైవేట్గా అతి తక్కువగా 15,000 ఇస్తున్నారు. అందులో నుంచి కూడా కటింగు 2,000 కటింగ్లు తీసి వాళ్ళకి ఇచ్చేది 12,000 ఇస్తున్నారు. మరి 1000 రూపాయలు ఎక్స్ట్రా కటింగ్ చేస్తారు. వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళు శ్రమ చేసి కాలంలో మురికి తీసి మరి ప్రజలందరికీ ఆరోగ్యాల కోసం, సౌకర్యం కోసం వాళ్ళంతా కష్టపడి ఊళ్ళో చేస్తుంటే మరి వాళ్ళతో పాటు జీతం సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు. దీనికి సంబంధించి వెంటనే కమిషనర్ గారు మరి సానుభూతితో స్పందించి ఇలా కాంట్రాక్ట్ అయిపోయినా కానీ మేము వాళ్ళని కొనసాగిస్తాను, వెంటనే వాళ్ళని కూడా ఇచ్చేటట్టు జీతాలు వస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు దాన్ని హామీని అమలు చేయడంలో మరి ఇక్కడ కొంత నిర్లక్ష్యం జరుగుతుంది. ఇక్కడ లోపల ఉన్నటువంటి పంపించాల్సిన టైంలో బిల్లు పూర్తులు చేసి పంపించట్లేదు. మరి ఈ కార్మికులు ఏ రకంగా బతుకుతారనేది కూడా మరి ఆలోచించాలి, మానవత్వంగా ఆలోచించి వెంటనే వీళ్ళకి జీతాలు ఇవ్వాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఆప్కోలో కార్మికులకు ఏ రకమైతే జీతాలు ఇస్తున్నారో అదే రకమైన జీతాలు కూడా ఇవ్వాలని సిఐటియు అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తారీఖడప యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, 2 నెలల జీతాలు వెంటనే, 2 నెలల జీతాలు వెంటనే.